ఒకప్పుడు బియ్యం కార్డు ఇస్తే గొప్ప, అంత కందిపప్పు ఇస్తే గొప్ప, అంత పందారిస్తే గొప్ప. అది ఒక ఊళ్ళో ఓ 1,00,000 మంది ఉన్నారనుకుంటే ఓ 1000 మందికో 2,000 మందికో వచ్చే రోజు. అట్లాంటి దాని నుండి ఇవాళ సంక్షేమ పథకాలు అనేక మందికి వెళ్తున్నాయి. భారతదేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ సర్కారే 85 కోట్ల మందికి ఉచిత బియ్యం ఇస్తుంది. అట్లాగే కోట్లాది మందికి మధ్యాహ్న భోజనం, భారతదేశంలోని ప్రతి స్కూల్లో పెట్టే మధ్యాహ్న భోజనం వాళ్ళదే, అంగన్వాడీల్లో పెట్టే భోజనం వాళ్ళదే. అట్లాగే రైతులకు ఇస్తున్నటువంటి 6,000 నుంచి ఇప్పుడు 10,000, ఇట్లాంటి లెక్కలన్నీ చూస్తే కుప్పలు తెప్పలు కనబడతాయి. ఎందుకు ఇదంతా ఇప్పుడు చెప్తున్నాను అంటే, ఏదైతే మనం ఉచితం అని వంక పెడుతున్నామో, ఈ ఉచితాలు ఎందుకు ఇస్తున్నారు అంటే, పేదవాడు పేదవాడిగానే ఉండిపోతున్నాడు, మధ్యతరగతిగానే ఉండిపోతున్నాడు, ధనికుడుగానే ఉండిపోతున్నాడు. ఈ అంతరాలని పరిష్కరించడం, ఆ సంపదని ఈ పేదల దగ్గరికి చేర్చే ప్రయత్నమే ఉడతా భక్తి సాయమే చేస్తుంది. దాన్ని ఉచితం కాదు, సంక్షేమం అనాలి. ఈ పేదల యొక్క కష్టార్జితంతో ఎదిగినటువంటి ఆ వర్గాల నుంచి తీసుకున్నటువంటి పన్నులని ఈ వర్గాలకి ఖర్చు పెట్టేటటువంటి సంక్షేమం, ఇది చెప్పాల్సిన కాన్సెప్ట్ నుంచి పక్కకి వెళ్ళిపోతున్నటువంటి రోజులలో ఇంతవరకు మన దగ్గర విమర్శలు చేసేటటువంటి వాళ్ళలో భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా ఉంటారు మన రాష్ట్రంలో. ఇప్పుడు అదే భారతీయ జనతా పార్టీ గవర్నమెంటే వివిధ రాష్ట్రాల్లో ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు. రాజస్థాన్లో తాజాగా వాళ్ళ బడ్జెట్లో 1,25,000 ప్రభుత్వ ఉద్యోగాలు, 1,50,000 ప్రైవేట్ ఉద్యోగాలు. సరే, ఇది ప్రభుత్వం చేయగలుగుతుందా లేదా సెకండ్ పాయింట్ పెడదాం. 150 ఫ్రీ యూనిట్స్ కరెంట్ సూర్య స్కీమ్ కింద ఫ్రీ ఉచిత కరెంటు 150. అట్లాగే 50,000 కొత్త చెరువులు తవ్విస్తుంది, 9 ఎక్స్ప్రెస్ వేలు. ఇది అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం. అయితే ఇందాక చెప్పినటువంటిది 150 యూనిట్లు ఫ్రీ, ఇంకొకటి 7,500 రూపాయలు నెలకి పూజారులకి డబ్బులు. అట్లాగే ఏదైతే ఆలయాల అభివృద్ధికి సంబంధించినటువంటి నిధులు, రోడ్ నెట్వర్క్కి 10 కోట్ల రూపాయలు. అలాగే వృద్ధులు 70 ఏళ్ళు పైబడినటువంటి వృద్ధులందరికీ ఉచిత మందులు కూడా, ఉచిత చికిత్సే కాదు మందులు. అట్లాగే 10 గిగావాట్ల పవర్ ప్లాంట్ త్వరలో నిర్మిస్తామని చెప్తున్నారు. కిసాన్ సమ్మాన్ నిధి కిందన కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 10,000 కాకుండా ఇదివరకు వీళ్ళు 6,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అది 9,000 రూపాయలకు పెంచుతా నిర్ణయం తీసుకుంది.